ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అందరు సంతోషంగా ఉండాలి, అందులో మీ సంతోషంలో మేము కూడా ఉండాలి అనుకుంటాము. ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే. ఈరోజు మన సాయి చెప్పే సందేశాలు వింటూ ఉంటే మనకు ఎంతో బలాన్ని ఇస్తాయి, ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే సాయి చెప్పేటివి వింటే మనకి ఉన్న కష్టాలు పోతాయి, బాధలు కూడా పోతాయి. అంత బాగా చెప్తాడు. మన దగ్గరికి రానివ్వడు కష్టాన్ని, మన దగ్గరికి ఏ బాధను కూడా రానియడు మన సాయి. అలాంటి సాయి సందేశాలు వినడం వల్ల మనకు జరిగేది అంతా మంచిగా జరుగుతుంది. నీకు ఏది కావాలన్నా, నీకు ఏ బాధ ఉన్నా పోవాలంటే ఈ సాయి సందేశాలు వినడం వల్ల నీ అన్ని బాధలు పోయి సుఖ సంతోషాలతో ఉంటారు. మన సంతోషాన్ని కోరుకునే మన సాయి ఉండగా మనకి ఎందుకు బాధలు? ఈ సాయి చెప్పే సందేశాలు వింటే మన అన్ని కష్టాలు పోయి అన్ని దుఃఖాలు పోతాయి. మనకు కావాల్సింది ఏంటో సాయికి మొదలే తెలుసు. కాబట్టి మనము అడిగిన వెంటనే ఇవ్వడానికి సాయి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మనం అడగాలి, కానీ ఏది ఇవ్వడానికి సిద్ధంగా లేడు సాయి, చెప్పండి. మన సాయిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ బాధపడ్డ వాళ్ళు ఈ భూలోకంలోనే లేరు. కాబట్టి సాయిని నమ్ముకున్నాము కాబట్టి నీకు ఏది కావాలనేది సాయిని అడగండి, సాయి ఇస్తాడు. ఎందుకంటే కొంచెం ఓపికతో ఉంటే మాత్రము సాయి ఇచ్చే సంతోషాలు ఎన్ని మనం లెక్క పెట్టలేనన్ని సంతోషాలు ఇస్తాడు. ఆ సంతోషాలను మనం ఊహించలేనంత సంతోషము. మనం ఇలా ఉంటామా అనుకోకుండా కూడా మనకు సాయి ఇస్తాడు. అట్లాంటి సాయిని మనం నమ్ముకున్నాం కాబట్టి మనం సంతోషంగా. విద్య కూడా మనిషి జీవితంలో అచ్చం ఇలాగే వెలుగు నింపుతుంది మానస్. మనిషిని జ్ఞానం అనే వెలుగుతో ప్రకాశింపజేస్తుంది. ఇది ఇంతకుముందు కూడా వజ్రమే, కానీ మెరుపు వచ్చిన తర్వాత దీని సౌందర్యము అలాగే విలువ రెండూ పెరిగాయి. ఇదే విధంగా మనిషి ఎప్పుడైతే విద్యావంతుడవుతాడో అప్పుడు వారి వ్యక్తిత్వం మరింత అందంగా అవుతుంది. మీ అమ్మ నాన్న చదువుకోకపోయినా సంతోషంగా ఉన్నారు, కానీ వాళ్ళకి బాధ ఉంది. ఒకవేళ వాళ్ళకి విద్య అంది ఉంటే అప్పుడు వారి జీవితంలో ఇన్ని కష్టాలు బాధలు ఉండేవి కావని. అందువలనే వాళ్ళు నిన్ను బడికి పంపించి చదివించాలనుకుంటున్నారు. ఇప్పుడిది నువ్వే నిర్ణయించుకోవాలి మాన. ఏ వజ్రంలాగా ఉండాలో, ముడి వజ్రమా లేక ఎవరిది ఎలాంటి బుద్ధో వారికి అలాంటి ఫలితం. అవసరానికి మించి అతిగా సంపాదించటం తోటివారి కనీస అవసరాలు తీరకుండా వారిని వంచటం అవుతుంది. ఈ అసమానతలు నాకు ఇష్టం ఉండదు. విన్నారు కదండి మన సాయి సందేశాలు. విన్న వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. మీకు కావలసిన ఉద్యోగమైనా, మీకు ఉన్న సమస్యలైనా పోతాయి. మీకు ఏది కావాలి, ఇల్లు కావాలా, ఏది కావాలన్నా కూడా మీ కోరికలు నెరవేర్చే బాధ్యత మన సాయి తీసుకున్నాడు. కాబట్టి మీరు ఏ సంతోషమైనా సాయితో పంచుకోండి. మీకు సంతోషాలను మిగిల్చడమే సాయి ఉద్దేశం. కాబట్టి మన సాయి సందేశాలతోటి మనకు అన్ని సుఖ సంతోషాలు కలుగుతాయి. మీరు బాగుండాలనేదే సాయి ఉద్దేశం. కాబట్టి సాయి ఎప్పుడూ మనకు మంచే చేస్తాడు. కాబట్టి ఈ సాయి సందేశాల వల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు థ్యాంక్ యూ అండి. ఇక మీదట చేసే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ. మీరు ఇచ్చే సపోర్ట్ తోటి మంచి మంచి వీడియోలు ఉంటాయి. మీకు ఏవి కావాలనేది కూడా చెప్పిన మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్కు సపోర్ట్ చేయండి. దానివల్ల మేము మంచి వీడియోలు చేయడానికి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.